అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. వేల ఏళ్ల నాటి జ్ఞానంలోకి. అదే భగవద్గీత. ఇది కేవలం ఒక పవిత్ర గ్రంథమే కాదు, మన రోజువారీ జీవితానికి, మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక కంపాస్ లాంటిది. అదెలాగో చూద్దాం రండి. ఒక్క క్షణం ఆలోచిద్దామా? మన జీవితంలో ప్రశాంతత కావాలంటే మనం ఆశించే ఫలితాల వెంట పరిగెత్తడం మానేసి మనం చేసే పనిమీద మాత్రమే దృష్టి పెడితే ఎలా ఉంటుంది? వినడానికి సింపుల్గా ఉంది కదూ, కానీ ఈ రోజుల్లో మనం ఫేస్ చేసే స్ట్రెస్కి గీత చెప్పే ఫిలాసఫీ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ లాంటిది. అసలు ఈ భగవద్గీత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది 700 శ్లోకాలతో ఉన్న ఒక సంభాషణ. అయితే ఇది ఏదో ఆశ్రమంలో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకున్నది కాదు. ఊహించుకోండి, ఒక భయంకరమైన యుద్ధం మొదలవ్వబోతోంది. 2 సైన్యాలు ఎదురుబెదురుగా నిలబడి ఉన్నాయి. ఆ సమయంలో తీవ్రమైన మానసిక సంఘర్షణతో కుంగిపోతోన్న అర్జునుడికి అతని సారథి అయిన శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే ఈ గీత. రైట్. మరి అసలు గీత ఎందుకు మొదలైంది? దానికి కారణం అర్జునుడి అంతర్మథనం. ఆ కథలోకి వెళ్దామిప్పుడు. అర్జునుడి సిచ్యువేషన్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందో. అతనొక యోధుడు. అతని డ్యూటీ యుద్ధం చెయ్యడం. కాని ఎవరితో? ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన సొంత తాతగారు, గురువులు, అన్నదమ్ములు, బంధువులు. ఈ ఎమోషనల్ అండ్ మోరల్ కాన్ఫ్లిక్ట్ తట్టుకోలేక అతను కుప్పకూలిపోయాడు. తన చేతిలో ఉన్న ఆయుధాలను జారవిడిచాడు. చూడటానికి ఇది అర్జునుడి సమస్యలాగా అనిపించినా నిజానికిది మనందరిది. అవును, మనందరిది. లైఫ్లో చాలాసార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాం. విపరీతమైన స్ట్రెస్, అటాచ్మెంట్స్, ఫెయిల్ అవుతామేమో అన్న భయం ఇవన్నీ మనల్ని కమ్మేసినప్పుడు మన పనుల్ని, మన బాధ్యతల్ని ఎలా పూర్తి చేయగలం? ఇది ఒక యూనివర్సల్ క్వశ్చన్. అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నకి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానమే మొత్తం భగవద్గీతకు ఆయువు పట్టు. ఆయన దీన్ని ఏదో లెక్చర్లాగా చెప్పలేదు. దీన్ని ఒక సైన్స్ ఆఫ్ వర్క్, అంటే కర్మశాస్త్రంగా పరిచయం చేశారు. ఏంటా శాస్త్రం? లెట్స్ ఫైండ్ అవుట్. ఇదిగో, గీతలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ శ్లోకం, కర్మయోగానికి సంబంధించిన మొత్తం సారాంశం ఒక్క శ్లోకంలో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పనిచేయడం వరకే మన వంతు. దాని రిజల్ట్ మీద మనకి ఎలాంటి హక్కు లేదు. రిజల్ట్ గురించి ఆలోచించకుండా పనిచేయాలి, అంతే. స్వామి ముకుందానంద గారు దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఒక్క శ్లోకంలో 4 కీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయట. నంబర్ 1, నీ పని నువ్వు చేయి, రిజల్ట్ గురించి వరి అవ్వకు. నంబర్ 2, వచ్చే ఫలితాలు నీ ఎంజాయ్మెంట్ కోసం కాదు. నంబర్ 3, ఇది నేనే చేశాను అనే ఈగోని వదిలేయి. అండ్ ఫైనలీ నంబర్ 4, పని చేయడమే కష్టం కదా అని చెప్పి అసలు పనే చేయకుండా ఉండొద్దు. సో ద బాటమ్ లైన్ ఈజ్, ఈ ప్రిన్సిపల్ పేరే నిష్కామ కర్మ, అంటే యాక్షన్ విదౌట్ అటాచ్మెంట్ టు ద రిజల్ట్. సింపుల్. ప్రాక్టికల్గా చెప్పాలంటే కర్మయోగం అంటే ఇదే. ఓకే, ఫలితాల మీద ఆశ పెట్టుకోకు అనగానే చాలామందికి కొన్ని డౌట్స్ వస్తాయి. అంటే ఏ పని పట్టించుకోకుండా డిటాచ్డ్గా ఉండాలా అని. ఆ అపోహలను క్లియర్ చేసుకుందాం. గీత ప్రకారం దీని అసలైన మీనింగ్ ఏంటో కొంచెం డీప్గా చూద్దాం. ఈ శ్లోకం కూడా అదే పాయింట్ని స్ట్రాంగ్గా చెప్తోంది. రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా పనిచేసేవాళ్లు స్పిరిచువల్గా ఉన్నత స్థాయికి వెళ్తారని శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. ఫలాపేక్ష లేకుండా ఉండటమంటే లైఫ్ నుంచి, రెస్పాన్సిబిలిటీస్ నుంచి పారిపోవటం అస్సలు కాదు. దాని అర్థం మన పనులన్నీ 100కి 100% చేస్తూనే లోపల, మనసులో మాత్రం రిజల్ట్ వల్ల వచ్చే సంతోషానికి పొంగిపోకుండా, బాధకి కుంగిపోకుండా ఒక ఇన్నర్ ఫ్రీడంతో ఉండటం. గీతలోని ఈ కోర్ ఐడియాని చాలామంది తత్వవేత్తలు వాళ్ల దృష్టికోణంలోంచి ఎలా అర్థం చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి గొప్ప ఫిలాసఫర్ శ్రీ శంకరాచార్య గారిని తీసుకుంటే, ఆయన ప్రకారం స్పిరిచువల్ ప్రోగ్రెస్కి 2 మెయిన్ పాత్స్ ఉన్నాయట. ఒకటి కర్మయోగం, అంటే సెల్ఫ్లెస్ యాక్షన్ ద్వారా మైండ్ని ప్యూరిఫై చేసుకోవడం. ఇది ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్లకి. రెండోది జ్ఞానయోగం, నాలెడ్జ్ ద్వారా నేరుగా ముక్తిని పొందడం. ఇది ఎక్కువగా ఇంటెలెక్చువల్స్కి. అంటే శంకరాచార్య గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనసుని క్లీన్ చేసుకోవడానికి కర్మయోగం ఒక పవర్ఫుల్ టూల్. కాని అల్టిమేట్ గోల్ అయిన మోక్షం మాత్రం కేవలం జ్ఞానయోగం ద్వారా,
అంటే స్థిరమైన నాలెడ్జ్ ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞాన మార్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక మరోవైపు చూస్తే మన మహాత్మా గాంధీగారు. ఆయన గీతని అనాసక్తి యోగం అన్నారు. అంటే యోగా ఆఫ్ నాన్ అటాచ్మెంట్. ఆయన ప్రకారం భగవంతుని మీద భక్తితో ఏమీ ఆశించకుండా మనుషులకు సేవ చేయడమే కర్మయోగం యొక్క పీక్ ఫామ్. ఇంత గొప్ప ప్రాచీన జ్ఞానాన్ని మన 21st సెంచరీ ఫాస్ట్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? అదే మన ఫైనల్ సెక్షన్. కర్మయోగాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి చాలా ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గిపోతాయి. మైండ్లో క్లారిటీ, ఫోకస్ పెరుగుతాయి. ఇతరుల మీద కంపాషన్ డెవలప్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన లైఫ్కి ఒక హయ్యర్ పర్పస్ దొరుకుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, గీత మనల్ని ప్రపంచం నుంచి, మన రెస్పాన్సిబిలిటీస్ నుంచి పారిపోమని అస్సలు చెప్పట్లేదు. దానికి బదులుగా ప్రపంచంలో ఉంటూనే మన పనుల్ని మనం చేసే విధానాన్ని, మన ఇన్నర్ యాటిట్యూడ్ని మార్చుకోమని చెప్తోంది. ఈ టాపిక్ని ముగించే ముందు ఒక చిన్న ఫుడ్ ఫర్ థాట్. జస్ట్ ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు మన పనుల రిజల్ట్స్ గురించి కంప్లీట్గా మర్చిపోయి చేస్తున్న పని మీద మాత్రమే 100% ఫోకస్ పెట్టి చేస్తే మన ఎక్స్పీరియన్స్లో, మన లైఫ్లో ఎలాంటి మార్పొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. థాంక్యూ.